గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. ఇది మన అకాడమీ. సో ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ దానిలో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈ వ్యవసాయ అనుబంధ రంగాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో, సో ఈ వ్యవసాయ అనుబంధ రంగాలు వృద్ధి దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉందని చెప్పేసి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి యూనియన్ ఎకనామిక్ సర్వే అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. సో దీనిలో ముఖ్యంగా ఎంత గ్రోత్ రేట్ నమోదు చేసింది అనే విషయాన్ని మనం ఒకసారి చూసుకుంటే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టర్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ కానీ, విత్ ఇన్ అగ్రికల్చర్లో క్రాప్స్ కానీ, డైరీ ఫార్మింగ్ కానీ, సో ఇట్లాగా ఫిషరీస్ సెక్టర్ కానీ, ఫారెస్ట్రీ కానీ, సో ఇలాగా డిఫరెంట్ సెక్టర్స్ అన్నీ ఉంటాయన్నమాట అగ్రికల్చర్ సెక్టర్లోనే. సో ప్రైమరీ సెక్టర్ అని కూడా పిలుస్తుంది దీన్ని. సో ఈ అగ్రికల్చర్ అండ్ అనుబంధ రంగాల్లో ఈ అటవీ రంగాన్ని మినహాయించి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో నమోదైనటువంటి గ్రోత్ రేట్ చూస్తే, అంటే గత దశాబ్దంలో 2011-12 నుంచి 2020-21 మధ్య ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ యాక్టివిటీస్లో ఉన్నటువంటి గ్రోత్ని కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ గ్రోత్ రేట్ అనేది ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 8.8% ఉందని చెప్పడం జరిగిందనమాట. ఈ కేంద్ర ఆర్థిక సర్వే 24-25లో ఈ డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్ అండి. అంటే గత దశాబ్దంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టర్స్, వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేట్ ఎంత ఉందంటే 8.8%గా ఉంది. అండ్ ఇది మొత్తం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది ఈ గ్రోత్ రేట్లో. ఇది ఎకనామిక్ సర్వే అనేది రివీల్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఆంధ్రప్రదేశ్ తర్వాత ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉంది. మధ్యప్రదేశ్ గ్రోత్ రేట్ ఎంత అంటే ఈ అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టర్ యాక్టివిటీస్లో, అంటే వ్యవసాయం అనుబంధ రంగాల్లో మధ్యప్రదేశ్ గ్రోత్ రేటు గత దశాబ్దంలో 6.3%గా ఉంది. అండ్ అదేవిధంగా తమిళనాడు గ్రోత్ రేటు 4.8%గా, అంటే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ అండ్ అదేవిధంగా తమిళనాడు మొదటి 3 స్థానాల్లో నిలబడడం జరిగింది ఈ వ్యవసాయం అనుబంధ రంగాల వృద్ధి రేట్లో. అయితే ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అధిక వృద్ధి రేట్ సాధించినటువంటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ అండ్ అదేవిధంగా తమిళనాడు కానీ, ఈ రాష్ట్రాలు ఎక్కువగా అధిక దిగుబడినిచ్చే పంటలు ఏవైతే ఉన్నాయో వాటిపైన దృష్టి ఎక్కువగా పెట్టడం వల్ల ఈ రాష్ట్రాల్లో అత్యధిక గ్రోత్ రేట్, వృద్ధి రేట్ అనేది సాధించాయని చెప్పేసి ఈ కేంద్ర ఆర్థిక సర్వే 24-25 కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే జొన్న పంట పైన, మధ్యప్రదేశ్లో పెసలు అండ్ తమిళనాడులో మొక్కజొన్న సాగు వైపు రైతులు మళ్ళినట్లు ఈ కేంద్ర ఆర్థిక సర్వే అనేది చెప్పడం జరిగింది. అండ్ ఇది ఒక రీజను ఈ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో ఈ అటవీ రంగాన్ని మినహాయించి ఈ అత్యధిక గ్రోత్ రేట్, అంటే 8.8% గ్రోత్ రేట్ సాధించడానికి ఇది కూడా ఒక ప్రధానమైన కారణం అని చెప్పేసి ఎకనామిక్ సర్వే చెప్పడం జరిగిందనమాట. అయితే ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో కూడా కౌలు రైతులు అనేవాళ్ళు ఉంటారనమాట. ఈ కౌలు రైతులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సన్న మరియు చిన్నకారు రైతులు, లేదంటే భూమి లేనటువంటి రైతులు అనమాట. ఈ కౌలు రైతులు ముఖ్యంగా ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ కౌలుదారుల సంక్షేమం కోసం కేరళ ప్రభుత్వం ఒక వినూత్న విధానాన్ని కూడా తీసుకుని వచ్చింది. అండ్ అదే వినూత్న విధానాన్ని కూడా అవలంబిస్తూ వస్తుందన్నమాట. అయితే ఈ పేద రైతులకు, ముఖ్యంగా ఎవరైతే హార్టికల్చర్ క్రాప్స్ కల్టివేట్ చేస్తారో, అంటే ఉద్యాన పంటలు సాగు చేస్తారో, ఈ ఉద్యాన పంటలు సాగు చేసేటువంటి పేద రైతులకు అవి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పేసి కూడా ఈ సామాజిక ఆర్థిక సర్వే 24-25 క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే ఈ ఉద్యాన పంటలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ వాల్యూ, ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి క్రాప్స్ అనమాట మార్కెట్లో. ఎప్పుడైతే ఎక్కువ వాల్యూ, ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుందో రైతులకి ఖచ్చితంగా అధిక ఆదాయం సంపాదించడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మనం ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని డబుల్ చేయాలి, డబులింగ్ ఫార్మర్స్ ఇన్కమ్, దానికోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఏంటంటే అశోక్ దాల్వాయ్ కమిటీ అనమాట. సో ఈ అశోక్ దాల్వాయ్ కమిటీ ఆన్ డబులింగ్ ఫార్మర్స్ ఇన్కమ్, అంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక లక్ష్యం అనమాట, రైతుల ఆదాయాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో. అయితే ఈ ఉద్యాన పంటలకు మళ్ళటం వల్ల ఖచ్చితంగా రైతుల ఆదాయం అనేది డబుల్ అవుతుందని చెప్పేసి ఈ సామాజిక ఆర్థిక సర్వే 24-25 క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే
2016లో నీతి ఆయోగ్ ఏదైతే ఉందో 2016లో భూ యజమానుల హక్కులకు భంగం వాటిల్లకుండా ఈ 2016 సంవత్సరంలో నీతి ఆయోగ్ మోడల్ అగ్రికల్చరల్ ల్యాండ్ లీజింగ్ చట్టం అనేది తీసుకురావడం జరిగిందనమాట. ఈ మోడల్ అగ్రికల్చర్ ల్యాండ్ లీజింగ్ చట్టం అంటే ఏంటంటే ఎవరైతే భూ యజమానులు ఉంటారో ఆ భూ యజమానులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూమిని సాగులో పెట్టకపోతే వాళ్ళు కౌలుదారులకు ఈ భూమిని అనేది ఇచ్చేస్తారనమాట. అంటే కౌలుకి భూమి ఇస్తారనమాట. సో ఈ మోడల్ అగ్రికల్చరల్ ల్యాండ్ లీజింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది దేశానికి అంతటికీ కూడా ఒక రకంగా మోడల్ ల్యాండ్ లీజింగ్ యాక్ట్ లాగా పనిచేస్తుందన్నమాట. అండ్ దీన్ని మోడల్గా తీసుకొని రాష్ట్రాల్లో కూడా కేవలం రాష్ట్రాల్లో కూడా ఒక రకంగా ఈ ల్యాండ్ లీజింగ్ చట్టాలు అనేవి అమలు చేస్తూ ఉంటారనమాట. అయితే ఈ మోడల్ అగ్రికల్చర్ ల్యాండ్ లీజింగ్ చట్టం అనేది భూ యజమానులకు అండ్ అదేవిధంగా కౌలుదారులకు వాళ్ళ హక్కులకు భంగం కలగకుండా ఈ మోడల్ అగ్రికల్చర్ ల్యాండ్ లీజింగ్ చట్టం అనేది 2016లో డిజైన్ చేయడం జరిగింది. అండ్ అదే సంవత్సరంలో కూడా తీసుకురావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఎప్పుడైతే ఈ మోడల్ అగ్రికల్చర్ ల్యాండ్ లీజింగ్ యాక్ట్ అనేది తీసుకుని వచ్చిందో కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ కానీ లేదంటే ఒడిశాలో కానీ దీన్ని బేస్ చేసుకొని కౌలుదారుల చట్టాలను కూడా తీసుకురావడం జరిగింది. కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కులను గుర్తించడం అండ్ ఈ కౌలుదారులకి వ్యవసాయ బీమా కానీ లేదంటే ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అంటే లోన్లు, వ్యవస్థాగత లోన్లు ఇవ్వడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఈ చట్టాలు తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్, ఒడిశా లాంటి స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేశారనమాట. బట్ వీటన్నిటితో పోల్చుకుంటే ఈ కేరళ విధానం ఏదైతే ఉందో అంటే కేరళలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ లీజింగ్ యాక్ట్ ఏదైతే ఉందో సో అది రైతులకి చాలా ఎక్కువ ప్రయోజనకరంగా ఉందని చెప్పేసి కూడా ఈ సామాజిక ఆర్థిక సర్వే 24-25 చెప్పడం జరిగిందనమాట. రైట్. సో ఇందులో ఈ లీజుకు తీసుకునే రైతులు ఎవరైతే ఉంటారో, కౌలు రైతులు ఎవరైతే అంటే భూమిని లీజుకు తీసుకునే కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వారిలో 85% తక్కువ ఆదాయానికి చెందిన వారే ఉన్నారని చెప్పేసి కూడా ఈ సామాజిక ఆర్థిక సర్వే 24-25 చెప్పడం జరిగిందనమాట. సో తక్కువ ఆదాయం వర్గానికి చెందిన రైతులు ఈ లీజ్కి ల్యాండ్ తీసుకున్నప్పుడు సో వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అదేవిధంగా వాళ్ళతో పాటు ఈ భూ యజమానుల హక్కులను కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అయితే ఆంధ్రప్రదేశ్, ఒడిశా లాంటి స్టేట్లో ఇవి తీసుకుని వచ్చినా సరే ఇవి అంత సక్సెస్ఫుల్ కాదు. బట్ కేరళ విధానం ఏదైతే ఉందో అది మోస్ట్ సక్సెస్ఫుల్ అనమాట. సో కేరళ విధానం సక్సెస్ఫుల్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి విధానం ఒకటి తీసుకురావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేరళలో ఎలాంటి విధానం అయితే అమలు పరుస్తున్నారో అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు కౌలు రైతులు కూడా అమలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. అంటే ఈ విధానంలో ముఖ్యంగా ఈ రైతులు కానీ లేదంటే రైతు సంఘాలు కానీ యజమాని నుంచి 3 ఏళ్ళు లేదంటే అంతకు మించిన కాలానికి భూమిని కౌలుకు తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. జనరల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే ఈ రైతులు యజమానుల నుంచి గరిష్టంగా 3 ఏళ్లకి భూమిని కౌలుకు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మోస్ట్లీ రూరల్ ఏరియాస్లో ఎక్కడ చూసినా సరే. బట్ రైతులు కానీ లేదంటే కొంతమంది రైతులు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి లేదంటే ఒక రైతు సంఘంగా ఫామ్ అయ్యి యజమాని నుంచి 3 ఏళ్ళు లేదంటే అంతకంటే ఎక్కువ కాలానికి కూడా భూమిని కౌలుకు తీసుకునే ఛాన్సెస్. ఎందుకంటే ఎక్కువ కాలానికి భూమిని లీజుగా తీసుకున్నప్పుడు ఈ రైతులు ఎవరైతే ఉంటారో లేదంటే రైతు సంఘాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ భూమి పైన మంచిగా ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రొడక్టివిటీ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే 1872లో భారత్ కాంట్రాక్ట్ చట్టం కింద ఇవి ఒప్పందం చేసుకుంటాయి. అండ్ ఇందులో భాగంగా భూ యజమాని ఏవైతే ఉన్నారో భూ యజమానికి వ్యవసాయ సేవ అందించడం అండ్ అదేవిధంగా ఇది లాభం ఏదైతే ఉంటుందో లాభంలో వాటా తీసుకోవడం భూ యజమాని అండ్ దాంతోపాటు నిర్దిష్ట మొత్తాన్ని భూ యజమానికి చెల్లించడం వంటి విధానాలను అమలు చేస్తారనమాట ఈ 1872 భారత కాంట్రాక్ట్ చట్టం ప్రకారం. అండ్ ఈ ఒప్పందంలో గ్రామ పంచాయతీ కూడా భాగస్వామి అవుతుంది అండ్ పంచాయతీలోనే నోటరీ కూడా చేస్తారు ఈ పర్టికులర్ విధానంలో. అయితే భూమిని కౌలుకు తీసుకునే రైతులు ఎవరైతే ఉన్నారో లేదంటే రైతు సంఘాలు కానీ వాళ్ళు పంట రుణాలు తీసుకోవడానికి లేదంటే పంటల బీమా కూడా అవసరం. ఇప్పుడు భూమి అనేది భూ యజమాని పేరు రిజిస్టర్ అయి ఉంటుంది. కౌలు రైతు తీసుకున్నప్పుడు ఈవెన్ పంట బీమా అనేది కూడా కౌలు రైతుకి వెళ్ళదు, ఎందుకంటే భూమి కౌలు రైతు పేరు మీద లేదు కాబట్టి. అండ్ బ్యాంకులు కూడా ముందుకు రావు కౌలు రైతులకి లోన్స్ ఇవ్వడానికి. సో అలాంటప్పుడు ఈ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంట రుణాలు ఇవ్వాలి, అదేవిధంగా పంటల బీమా ప్రయోజనాలు కూడా అందించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ పర్టికులర్ విధానం ఏదైతే ఉందో కేరళలో అవలంబిస్తున్న విధానం ఏదైతే ఉందో అండ్ అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ కూడా ఫాలో అవ్వాలనుకుంటుంది కాబట్టి ఈ పంటల బీమా ప్రయోజనాలను పొందడానికి వాళ్ళు అర్హత సాధిస్తారు. అండ్ దాంతోపాటు భూమిని 3 నుంచి
5 ఏళ్ల కాలానికి కౌలు తీసుకోవడంతో ఈ ఉద్యాన పంటల సాగు ఏదైతే ఉందో అది కూడా చేపడతారనమాట. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈ సామాజిక ఆర్థిక సర్వే 24-25 ప్రకారం ఈ ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అందువల్ల ఈ వ్యవసాయం మరియు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ యాక్టివిటీస్లో గ్రోత్ రేట్ కూడా బాగా ఎక్కువగా ఉందని చెప్పేసి సామాజిక ఆర్థిక సర్వే చెప్పిందనమాట. ఎప్పుడైతే ఈ విధానం ఏదైతే ఉందో అంటే ఈ మోడల్ ల్యాండ్ లీజింగ్ యాక్ట్ ఏదైతే ఉందో, మోడల్ ల్యాండ్ లీజింగ్ యాక్ట్ ప్రకారం రైతులు లీజుకి ఆ భూమిని తీసుకొని దాన్ని ఎక్కువ సంవత్సరాలు ఉద్యాన పంటలు సాగు చేసినప్పుడు ఖచ్చితంగా రైతులకు ఆదాయం కూడా పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా అవలంబించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అండ్ దాంతోపాటు పశు సంతతి పరిశీలనలో అండ్ ఈ పశు సంతతి పరిశీలన పథకం అమల్లో చిత్తూరు జిల్లాకు మొదటి స్థానం లభించిందనమాట. సో దీని గురించి కొన్ని మనం బ్రీఫ్గా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇది కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇప్పుడు ఒకసారి మనం పరిశీలిస్తే దేశవ్యాప్తంగా ఈ పశు సంతతి అంటే లైవ్ స్టాక్ ఏదైతే ఉందో ఈ పశు సంతతి పరిశీలన పథకం, రైట్. సో ఈ పశు సంపత్తి పరిశీలన పథకం ఏదైతే ఉందో దాని అమలులో దేశవ్యాప్తంగా చిత్తూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఈ దేశవ్యాప్తంగా పశు సంతతి పరిశీలన పథకం అమలులో ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది అంటే అది చిత్తూరు జిల్లా. అండ్ ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే జెర్సీ జాతి పశు సంతతి ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేయటం అండ్ దాంతోపాటు అధిక పాల దిగుబడినిచ్చే జన్యు సామర్థ్యం కలిగినటువంటి కోడిదూడల పునరుత్పత్తి ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం అనమాట, రైట్. సో పశు సంతతి అభివృద్ధి లేదంటే అధిక పాల దిగుబడినిచ్చేటువంటి ఈ కోడిదూడల పునరుత్పత్తి వల్ల జనరల్గా ఏమవుతుందంటే ఆ రైతుల ఆదాయం కూడా పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. ఎవరైతే డైరీ ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళ ఆదాయం పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వాళ్ళ పేదరికం నుంచి బయటపడడానికి ఛాన్సెస్ ఉంటాయి. పాల లభ్యత అనేది పెరుగుతుంది. పెర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ మిల్క్ అనేది కూడా దేశంలో పెరగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. మనకి ఒకసారి ఈ వైట్ రెవల్యూషన్ అనేది చూస్తే ఈ వైట్ రెవల్యూషన్ అనేది పాల విప్లవం ఒక రకంగా కంప్లీట్గా ఈ పెర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ మిల్క్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా రెవల్యూషనైజ్ చేసేసింది అనమాట ఇంతకుముందు ఉన్న దానిపైన కంపేర్ చేసుకుంటే. సో ఈ వైట్ రెవల్యూషన్ కూడా ఎవరు తీసుకుని వచ్చారంటే వర్గీస్ కురియన్ అనే ఒక వ్యక్తి తీసుకురావడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో వైట్ రెవల్యూషన్ చాలామంది మహిళలను కానీ లేదంటే గ్రామీణ పేదలను కానీ ఈ పేదరికం నుంచి బయటపడేసింది. అండ్ దాంతోపాటు ఆదాయాలు కూడా సిగ్నిఫికెంట్గా పెరిగినాయి. పెర్ క్యాపిటల్ పాల లభ్యత అనేది కూడా బాగా పెరగటం జరిగింది. అండ్ దాంతోపాటు ఈ రూరల్ అర్బన్ మైగ్రేషన్ ఏదైతే ఉందో ఆ రూరల్ అర్బన్ మైగ్రేషన్ కూడా సిగ్నిఫికెంట్గా అరెస్ట్ చేయటం జరిగింది. సో ఇలాగా ఈ పశు సంపద అభివృద్ధి చేయటం వల్ల అండ్ పాల ఉత్పత్తి పెంచడం వల్ల ఇప్పటి వరకు సాధించినటువంటి పాజిటివ్స్ ఏవైతే ఉన్నాయో వైట్ రెవల్యూషన్ వల్ల ఆ పాజిటివ్స్ అనేవి మరింత ఎక్కువగా కన్సాలిడేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ దీన్ని ఎవరు అమలు చేస్తున్నారంటే జాతీయ పాడి అభివృద్ధి సంస్థ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందన్నమాట. దీన్నే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అని చెప్పేసి పిలుస్తారనమాట. అంటే జాతీయ పాడి అభివృద్ధి సంస్థ నిధులతో 2013 నుండి చిత్తూరు జిల్లాలో ఈ పథకం అనేది అమలు చేయడం జరుగుతుందన్నమాట. దాంతోపాటు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గణాంకాలు అనేవి పరిశీలిస్తే చిత్తూరు జిల్లా 96.4% మార్కులు సాధించి దేశవ్యాప్తంగా ఈ పథకం అమల్లో మొదటి స్థానంలో నిలబడడం కూడా జరిగిందనమాట. అయితే దీనిలో మార్కులు ఇవ్వటంలో పరిశీలించిన అంశాలు ఏంటంటే పశువుల ఎంపిక అండ్ అదేవిధంగా పేదోడల పునరుత్పత్తి, పాల దిగుబడుల నమోదు అండ్ అదేవిధంగా ఈ పేదోడలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రదర్శన, కోడెదూడల ఎంపిక. సో ఇలాంటి అంశాలలో ఉత్తమ ప్రతిభ ఏ జిల్లాలు అయితే కనబరిచాయో ఆ జిల్లాలన్నింటికీ కూడా మంచి ర్యాంక్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటిలో కూడా చిత్తూరు జిల్లా మంచి ప్రతిభ కనబరచడం వల్ల దానికి ఫస్ట్ ర్యాంక్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. అండ్ అదేవిధంగా రాష్ట్ర పశు గణనాభివృద్ధి సంస్థ CEO ఆల్రెడీ ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అధికారుల నుంచి ఈ ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు చిత్తూరు జిల్లాకి అవార్డు కూడా అందుకోవడం జరిగిందనమాట. సో దట్స్ ఆల్ అండి ఫర్ టుడే అండ్ థ్యాంక్ యూ సో మచ్.